ఇక్కడ గెలిచినటువంటి పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇక్కడ ఓడిపోయినటువంటి పార్టీకి చాలా ఇబ్బందికరంగా రాజకీయంగా ఉంటది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే పార్టీలు ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆశావాహులు మనకి మీడియాలో వస్తున్నటువంటిది ఎవరిని ఎంపిక చేస్తారు, కొన్ని ప్రపోజల్స్ వస్తున్నట్టుగా ఉన్నవి. బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ అయితే నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఇదే పొలిటికల్ సర్వే సంస్థ ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్పింది. ఏం చెప్పింది అంటే ఇష్యూస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, రేపు పొద్దున ఎన్నికలు జరిగితే ఈ పట్టభద్రులు లేవనెత్తేటటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక సర్వే చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఇస్ ద మేజర్ 31% ఉంది. రెండోది రిక్రూట్మెంట్ లో డిలేయింగ్ ప్రాసెస్ తెలంగాణలో 24% ఉంది. ఈ రెండు అంశాలే 55% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంటే చాలా కీలకంగా రేపటి ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఏం కాబోతుంది అని అంటే నిరుద్యోగము, అంటే అన్ఎంప్లాయీస్ అనేది ఒకటి. రెండోది రిక్రూట్మెంట్ లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి డిలేయింగ్ వైఖరి మీద అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు పరిణామాలను కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గాల్లో గెలవటం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఒక 2024 పట్టభద్రుల ఉప ఎన్నిక, నల్గొండ ఉప ఎన్నికలు తప్ప. అప్పుడు కూడా బలమైనటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు కాబట్టి వ్యక్తి కేంద్రంగా బలంగా వ్యక్తి కేంద్రంగా జరిగినాయని చెప్పాలి. సార్, ఇందాక మీ మాటల్లో బీఆర్ఎస్ పార్టీ గురించి అన్నారు, అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ సెంటర్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ కోసం జరిగినటువంటి ప్రొటెస్ట్ల విషయంలో బీజేపీని ఎందుకు నమ్మాలనేటువంటి క్వశ్చన్ చేస్తారే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగాలు, ఇప్పుడున్నటువంటి పిఆర్సీల విషయం, ఇప్పుడున్నటువంటి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి కనీసం ఇప్పటికీ పెన్షన్ లేవన్నటువంటి ఆరోపణలు కూడా ఇవన్నీ వినిపిస్తున్నటువంటి క్రమంలో సో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక సో వ్యక్తి కేంద్రంగానే జరుగుతాయా లేదంటే పార్టీ కేంద్రంగా జరుగుతాయి అనుకోవాలా? ఈ పొలిటికల్ సర్వే సంస్థ ఈ రెండు అంశాలపైన కూడా తన సర్వేలో, తన రిపోర్ట్ లో చెప్పింది శ్రీకాంత్. ఒకటి, 36% ఓటర్స్ మీరు ఎవరికి ఓటేస్తారంటే పార్టీలకు వేస్తామని చెప్పారు. అంటే పార్టీ అభ్యర్థి, పార్టీ బీఫామ్స్ ఏమి ఉండవు దీంట్లో, బీఫామ్స్ ఉండవు, కానీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అంటే 36% ఓటర్స్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. క్యాండిడేచర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. క్యాండిడేచర్ ని బట్టి ఓటింగ్ విధానం మారిపోతుంది అనేటటువంటి రెండు కీలకమైన అంశాలు చెప్పారు. అయితే ఈసారి గతంలో మాదిరిగా ఎన్నికలు ఉండవు. ఎందుకు ఉండవు అనేది అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తెరపైకి వస్తుంది. మీరు ఆయా రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ దేశంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం జంతర్ మంతర్ దగ్గర జరిగిన పరిణామాలు చూసాము, తర్వాత జార్ఖండ్ లో జరిగిన పరిణామాలు చూసాం. చాలా విచిత్రమైనటువంటి ఇంకొక అంశాన్ని మీ ముందు చెప్తాను శ్రీకాంత్. ఆగస్టు 18 నాడు బీహార్ లో నిరుద్యోగులు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరు టీచర్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఒక అల్టిమేటం జారీ చేస్తే 24 గంటల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి 32,388 టీచర్ రిక్రూట్మెంట్లకు నోటిఫికేషన్ ఇచ్చేసింది. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిరుద్యోగ యువత విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్ల పట్ల ఓ విధమైనటువంటి భయం కలుగుతుంది అనేటటువంటి విషయం బీహార్ పరిణామాలు చూస్తే తెలుస్తుంది. మరి తెలంగాణకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? తెలంగాణలో ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటింగ్ చేసేటటువంటి ఓటింగ్ ఫ్యాక్టర్ లో ప్రభుత్వం పైన ప్రతిపక్షాల పైన ఎట్లుంది, కాన్ఫిడెన్స్ ఎట్లుంది అనేది కనుక మనం చూస్తే, ప్రభుత్వాన్ని కనుక మనం చూస్తే, ప్రభుత్వము ఈ 32 నెలల్లో తను చేసినటువంటి కార్యక్రమాలతోటి విద్యార్థులు, ముఖ్యంగా మీరు ఇందాక అశోక్ నగర్ ఒక ప్రస్తావన తెచ్చారు, ఓయూ లాంటి విద్యా సంస్థ గురించి చెప్పారు, కాకతీయ లాంటి విద్యా సంస్థల గురించి మాట్లాడుతున్నాము. మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గత ప్రభుత్వం ఏ వైఖరి అనుసరించిందో ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరి అనుసరించిందే అనేటటువంటి ఒక అసంతృప్తి వెళ్ళజేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒత్తిడికి గురైనటువంటి ప్రభుత్వము పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వేకెన్సీలు 7,437 నోటిఫికేషన్ ఇస్తే దానిపైన కూడా నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. 19,000 ఖాళీలు ఉంటే మీరు కంటి తుడుపు చర్యగా ఈ నోటిఫికేషన్స్ ఇచ్చి డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది వాస్తవంగా నిరుద్యోగులు అర్థం చేసుకున్నారు. కాబట్టి నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థుల అసంతృప్తి ఉంది, యువతల అసంతృప్తి ఉంది, ఉద్యోగులకు డిఎల్ ఇవ్వలేదని,
తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించలేదని, అవును. వాళ్ళకి కావాల్సినటువంటి బీమాకు సంబంధించినటువంటి అంశాల్లో క్లారిటీ లేదని, ఇట్లాంటి సమస్యలపైన వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్నారు. ప్రొఫెషనల్స్, మేధావులు అయితే ఈ ప్రభుత్వం పరిపాలనా తీరుపైన కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి ఛాయలు కనపడుతున్న నేపథ్యంలో, అందుకే నేను ఇందాక ఒక కీలకమైన మాట చెప్పాను. కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది, బీఆర్ఎస్ రూల్డ్ అవుట్ అయింది. రెండింటిపైన ఈ పర్టికులర్ సెక్షన్ లో, ఈ పర్టికులర్ నియోజకవర్గాల్లో, పట్టభద్రుల నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది అన్నాను. బీజేపీ పైన నమ్మకం లేదు అని అన్నాను. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ పైన నమ్మకం లేదు అని ఒక సర్వే సంస్థ చెప్తున్నటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు నిజమవుతుంది అనేది ఎన్నికల్లో తేలేటటువంటి అంశం. కాబట్టి రాజకీయంగా ఈ నియోజకవర్గాల్లో గెలవటం రాజకీయ పార్టీలకు అవసరమైతే ఈ ఎన్నికలను పురస్కరించుకొని ప్రభుత్వ వైఖరిని మార్చాలనేది నిరుద్యోగులు, పట్టభద్రులు, యువత, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, మేధావులు, ఉద్యోగులు వీళ్ళందరి ఒక ఆలోచనగా మనకు కనపడుతున్న నేపథ్యంలో బట్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది చాలా కీలక. సార్, అంచనా వేయచ్చా? అంటే మీరు చెప్తున్నటువంటి కొన్ని వింగ్స్ ఏవైతే ఉన్నాయో పట్టభద్రులకు సంబంధించి, రిటైర్డ్ టీచర్స్ కానీ, లేదంటే టీచర్స్ కానీ, లేదంటే మేధావులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, సో ఇట్లా చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, బట్ ద పాయింట్ ఏంటి సార్, ఒక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది ఆల్మోస్ట్ గెలుపు నిర్ధారించేస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరగబోయేటువంటి ఈ 2 ఎన్నికలు కూడా కైండ్ ఆఫ్ ఒక పోస్టల్ బ్యాలెట్ ట్రయల్ అనుకోవచ్చా? నో, ఆ పోస్టల్ బ్యాలెట్ జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడు పర్టికులర్ గా ఆ ఎన్నికలలో నిమగ్నమైనటువంటి ఉద్యోగులు వేసేటటువంటి ఓటు చాలా లిమిటెడ్ గా ఉంటుంది అది. బట్ ఇక్కడ చాలా పెద్ద ఓటింగ్ ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 5 లక్షలకు పైకి. మూడ్ గురించి అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలని పరిగణలోకి తీసుకుంటే ద మూడ్ ఆఫ్ ఎలక్షన్. యా, ఖచ్చితంగా మూడ్ ఆఫ్ ఎలక్షన్ ఎట్లుంటుంది అనేది ప్రభుత్వం యొక్క రూలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రభుత్వాలు చేసేటటువంటి ప్రతిపక్ష పార్టీలు చేసేటటువంటి క్యాంపెయిన్ పైన ఆధారపడి ఉంటుంది. నిలబడినటువంటి అభ్యర్థుల క్యాండిడేచర్ పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఈ పట్టభద్రులకు ఇచ్చేటటువంటి హామీల అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఒక ప్రామాణికంగా తీసుకొని గెలుపు ఓటమిని నిర్ణయించేటటువంటి అంశం ఉంటుంది. బట్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే సహజంగా ఈ వర్గాల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. మీరు జనరల్ ట్రెండ్, ఒక జనరల్ ఫినామినా తీస్తే మనకు కనపడేటటువంటి, అంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో అబ్జల్యూట్ గా ప్రతి ఎన్నికల్లో వాళ్లే గెలిచారు. అది ఉప ఎన్నికైనా లేకపోతే డైరెక్ట్ ఎన్నికైనా ఒక 2024 తప్ప. అంటే ఇది ఒక ఉద్యమ కేంద్రం. మీకు ఉత్తర తెలంగాణకి ఒక ఉద్యమం బలమైనటువంటి కేంద్రం కాబట్టి తిరుగులేకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. తర్వాత మీకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్కి వచ్చేసరికి ఒక ఇంటలెక్చువల్ బేస్ ఉంటుంది కాబట్టి మొదటి 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో నాగేశ్వర్ సార్ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత వాణిదేవి గారిని కూడా ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి కూతురు అట్లా ఒక ఇంటలెక్చువల్ ఓరియంటేషన్ లో తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగంలో సక్సెస్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం.